వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి కందుల దుర్గేష్. దేవరపల్లి మండలం చిన్నాయిగూడెం శివారు చిలకవారిపాకల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నిడదవోలు మండలం తాడిమల్ల కాటకోటేశ్వరం గ్రామాలకు చెందిన మృతుల కుటుంబ సభ్యుల యొక్క నివాసానికి చేరుకొని రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ వారిని కుటుంబీకులను పరామర్శించారు. నిడదవోలు మండలం తాడిమల్ల గ్రామానికి చెందిన కూలీలు దేశాల బోరయ్య, కత్తవ నారాయుడు, కత్తవ కృష్ణ, తమ్మిరెడ్డి సత్యనారాయణ, తాడి కృష్ణ, పెనుగుర్తి చిన్నముసలయ్య, వనకరిమిల్లి గ్రామానికి చెందిన బొక్క ప్రసాద్ చిత్రపటాలకు మంత్రి కందుల దుర్గేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో నిడదవోలు నియోజకవర్గానికి చెందిన 7 కూలీలు మరణించడం అత్యంత బాధాకర విషయమని మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. బాధితుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చొప్పున చెక్కు పంపిణీ చేసిన మంత్రి కందుల దుర్గేష్. అన్నదండలుగా ఉంటాం అని చెప్పడానికి పిల్లల చదువుకి అన్ని ఉపయోగపడతాయి. నేను పర్సనల్గా ఒక 25,000 ఇస్తున్నాను. అమ్మా బాధపడ తల్లి బాధపడకమ్మా తల్లి ధైర్యంగా ఉండాలి. పిల్లలు చిన్నోళ్ళు కదా.